ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రపంచాన్ని కాపాడుతున్న డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ కార్మికులకు, పోలీస్ వ్యవస్థకు, పొలిటికల్ లీడర్లకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, పాదాభివందనం. నేను మీ రచరవి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. మరి ప్రతి సంవత్సరం నా న్యూ ఇయర్ రెజల్యూషన్ తోటి ఒక వీడియో చేస్తూ ఉంటాను. అలా ప్రతి సంవత్సరం నేను పెట్టుకున్న టార్గెట్లన్నీ రీచ్ అవుతూ మరి 10 సినిమాలు ట్రై చేశాను, 30 సినిమాలు ట్రై చేశాను, 100 సినిమాలు కంప్లీట్ చేశాను. పోయిన సంవత్సరం అంటే 2023లో మీ అందరి ఆశీర్వాదాలతో నేను బలగం నుంచి భగవంత్ కేసరి వరకు మీ అందరి దగ్గరికి వచ్చాను. మీరు గొప్పగా ఆశీర్వదించడం వల్ల నాకు సినీ ప్రయాణంలో కూడా ఒక మంచి పేరు రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం వచ్చేసి నేను పెట్టుకున్న రెజల్యూషన్ ఏంటంటే మనందరికీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. అదే యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. అవునండి, ఇది ఈ రోజు నుంచి వస్తున్న ప్రక్రియ కాదండి. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఒక అద్భుతమైన, అపురూపమైన ప్రక్రియ. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. ఫ్రెండ్స్, మన జీవితం ఎప్పుడైతే కఠినంగా మారుతుందో అప్పుడే మనకు ప్రేమ కావాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ కావాలనిపిస్తారు, కుటుంబం కావాలనిపిస్తుంది, ఒక తోడు, ఒక నీడ, మనకంటూ ఆలోచించే మనుషుల కోసం ఆరాటపడుతుంటామండి. ఇది పర్సనల్గా. మరి ప్రొఫెషనల్గా మనం బ్రతకడం నుంచి ఎదగడం వైపు మన జీవితం ఎప్పుడు కఠినమవుతుందో అప్పుడే ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. అవునండి, ఎదగాలంటే మనం ఎదుగుతూ మన పక్క వాళ్ళను, మన తోటి వాళ్ళను కూడా ఎదిగియడం వల్ల మాత్రమే ఆ ప్రక్రియ సాధ్యమవుతుందండి, లేకపోతే కాదు. అవును ఫ్రెండ్స్, అందుకే ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద యూనిటీ ఈ స్ట్రెంగ్త్ అనేది నేను గమనించాను, నేను ఆక్యుపై చేసుకున్నాను, నేను అర్థం చేసుకున్నాను. దాని అవసరం ఇప్పుడు ఉందని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తున్నాను. అందుకోసమే నేను ఒక 2 విషయాలు మీకు చెప్తానండి. ఒకటి, నాకు ఇప్పటి వరకు ఒక బ్యానర్లో కానీ, ఒక సంస్థలో కానీ అవకాశాలు ఇచ్చిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనకు అవకాశం ఇచ్చిన బ్యానర్లో కానీ, సంస్థలో కానీ అవకాశం కానీ నాతో పాటు ఇంకెవరికైనా ఒక సరిపడా అవకాశం ఉన్నదనుకోండి, నేను వాళ్ళకు కూడా తెలియజేస్తానని ఫిక్స్ అయ్యానండి. ఎందుకో చెప్తానండి. ఇందులో పెద్ద విషయం ఏం లేదండి. నాకు చేతనైన కాడ ఒక చిన్న అవకాశం ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎదుటి వాళ్ళకి చెప్పడం ద్వారా, అది రామాయణంలో రాముడికి ఉడత సాయం అంతా కావచ్చు, ఉడత సాయం అంతే. కానీ ఎదుటివారికి వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి, వాళ్ళ లక్ష్యం చేరుకోవడానికి, ఒక అవకాశం అందిపుచ్చుకోవడానికి ఒక నా వంతు చిన్న సహాయం చేయడం వల్ల ఎదుటివారు కూడా నా గురించి కూడా ఆలోచిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నానండి. అండ్ ఇది ఫిక్స్. ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా ఒక మాట సాయం నాతో అయితే అది ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దానివల్ల మీకు కూడానండి, ఎక్కడైనా నాకు సరిపడే అవకాశం, ఒక షూటింగ్లో కావచ్చు, ఓ ఈవెంట్లో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, నాకు సరిపడే అవకాశం ఉన్నప్పుడు మీరు నాకు తెలియజేయండి. ఎలా తెలియజేయాలనుకుంటున్నారా? మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఫేస్బుక్లో మెసేజ్ చేయొచ్చు, లేదా రచ్చరవి యాప్ అనేది ఒకటి ఉంది. అక్కడ మీరు ప్రతి విషయాన్ని, మీరు కోరుకున్నది, నాకు చెప్పాలనుకున్నది మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చండి. దానివల్ల ఈజీగా నేను మీకు టెక్స్ట్ మెసేజ్ చేయగలుగుతా. ఇలా ఒకరికొకరు ఎదగనిస్తూ పక్క వాళ్ళకు ఉపయోగపడదామండి. ఎస్, ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు విన్న కథేనండి, మీకు అందరికి గుర్తు చేస్తా. ఒక మనిషి ఎవరైనా కానీ ఒక కర్రని ఈజీగా ఇరవగలం. అదే ఒక 10 కర్రలను కట్టి పెట్టారనుకోండి, దాన్ని ఇరవడం చాలా కష్టం. అవునండి, మీకు అర్థమయ్యేలాగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్, ఒక పేపర్ ఉన్నదండి, దాన్ని మనం మడతలుగా 6, నేను 6 వరకు మలిచాను. 6కు మించి 7వది మరవలేము. ఒక పేపర్ను మనం మడతలుగా 6 మడతలు మరచాను. అవునండి, ఒక పేపర్ను 8 మడతలు మరచడం చాలా కష్టం. మీకు వస్తే నా కామెంట్ రూపంలో పెట్టండి చేసి. అవునండి, మనం ఒక పేపర్ని 8 మడతలు మరచలేనప్పుడు మనందరం కలిసి ఉంటే ఎవరి వల్ల ఏమవుతుందండి? ఇది బాగా నమ్మండి. అందుకోసమే నేను తీసుకున్న ఈసారి రెజల్యూషన్ మీ అందరికీ చెప్తున్నా కదా, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. దాన్ని గమనించాను, ఆచరిస్తాను, నేను ఆచరణలో కూడా పెడతాను. అవునండి. సో మై డియర్ ఫ్రెండ్స్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో మీ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్కు,
చుట్టాలకు, మీ సన్నిహితులకు, మీ వెల్విషర్లకు టచ్లోకి వెళ్ళండి. వాళ్ళు మీకన్నా మంచి పొజిషన్లో ఉన్నారా అంటే మంచి రూట్లోనే ఉంటే మీరు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి. అలాగే మీకన్నా ఒక అరే మన వాడికి మన సహాయం అవసరమని మీరు గుర్తిస్తే ఖచ్చితంగా నిర్మోహమాటంగా మీ మిత్రులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీ సన్నిహితులు అవ్వచ్చు, వాళ్ళు మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడం అంటే డబ్బే కాదండోయ్, ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న రూట్ మ్యాప్, ఒక చిన్న సజెషన్ ఏదైనా కావచ్చు. మీరిచ్చే చిన్న సలహా, మాట సహాయం వల్ల ఎదుటి వాడికి ఒక అవకాశం నుంచి ఒక లక్ష్యాన్ని చేరవేయడానికి మనందరం తోడ్పడేవాళ్ళం. అందుకే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నా, మనం ఎదగాలి, మన తోటి వాళ్ళని ఎదగనివ్వాలి, అందరికీ మనం ఉపయోగపడాలి, అందరూ మనకు ఉపయోగపడాలి. ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద నేను తీసుకున్న యూనిటీ ఈ స్ట్రెంగ్త్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఖచ్చితంగా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఇయర్కు ఒక టార్గెట్ రీచ్ అవుతూ ఈసారి నేనే బాగుపడమే కాదు నా పక్కన వాళ్ళు కూడా బాగుపడాలని నేను కోరుకుంటున్నా కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. దీనికి కట్టుబడి నేను నాకు ఎక్కడ తోచిన కాడ ఓ చిన్న మాట సహాయం నేను ఖచ్చితంగా చేస్తానని ఫిక్స్ అయ్యాను. నేను ఆచరిస్తాను 100%. వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు నన్ను చేరుకోవడానికి ప్లేస్టోర్లో రచ్చరవ్ అనే యాప్ డిజైన్ చేసి ఉంది. అందులో మీరు మెసేజ్ చేయండి. పర్సనల్గా కాల్ చేయడం వల్ల నేను షూటింగ్లో కానీ మీటింగ్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు. కొన్ని ఫేస్బుక్లో కామెంట్స్ నేను చదవచ్చు, చదవకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ నేను రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో దట్ ప్లేస్టోర్లో రచ్చరవ్ అనే యాప్ ప్రొఫెషనల్గా నేను ఒక డిజైన్ చేసి పెట్టాను. అక్కడ ఖచ్చితంగా మీకు ఆన్సర్ కానీ సజెషన్ కానీ రావడం జరుగుతుంది. నేనే చెప్తున్నాను, రచ్చరవ్ యాప్ ప్లేస్టోర్లో ఉంది. అక్కడ నాకు మీరు మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా నాకు తెలిసిన చోట ఉన్న అవకాశం కోసం కావచ్చు, నాకు తెలిసిన సజెషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నేను మీ రచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. అలాగే మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. నేను అంటే నా FB పేజ్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ను మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోస్ మీరు గతం కూడా చూడకపోతే ఒకసారి చూడండి. చూసి వాటి ఉపయోగం ఎవరికన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇది వైరల్ కోసమో కాదండి, ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి నా చేతాన్ని నేను ఒక డయాస్ని ఏర్పాటు చేసుకొని ఇది ప్రయత్నిస్తున్నా. నచ్చితే మాత్రం మీ కోఆపరేషన్, మీ షేరింగ్ నాకు ఖచ్చితంగా అవసరం. నేను మీ రచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. వన్స్ అగైన్ మీరు కనెక్ట్ అయ్యి ఉండండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ ఐడియాస్ కూడా నేను తీసుకుంటాను. ఏది ఉన్నా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.